5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. శుక్రవారం లీడ్స్ వేదికగా తొలి టెస్టు మొదలవగా మ్యాచ్ ప్రారంభానికి ముందు వెటరన్ బ్యాటర్ అయిన చటేశ్వర్ పుజారా చేతుల మీదుగా 23 ఏళ్ల సాయి సుదర్శన్ అరంగేట టెస్ట్ క్యాప్ను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు యువ ఆటగాళ్లు ఈ యొక్క టెస్ట్ ఫార్మాట్ను ముందుకు నడిపిస్తున్నారు. అరంగేటంతోనే సాయి సుదర్శన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జూన్ 20న అరంగేటం చేసిన 6వ భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. 14 ఏళ్ల క్రిందట అంటే 2011 ఇదే జూన్ 20న విరాట్ కోహ్లీ, అభినవ్ ముకుంద్, ప్రవీణ్ కుమార్లో వెస్టిండీస్తో మ్యాచ్లో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఇదే జూన్ 20న ఇంగ్లాండ్పై సౌరవ్ గంగూలీతో పాటు రాహుల్ ద్రావిడ్లు కూడా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. తాజాగా ఇదే రోజు సాయి సుదర్శన్ కూడా అరంగేట్రం చేయటం ఒక్కసారిగా ఈ తమిళ కుర్రాడు చరిత్ర సృష్టిస్తాడా అని అంత స్థాయికి వెళ్ళేటట్టు కనిపిస్తున్నాడు. అయితే మూడో స్థానంలో ఆడితే కూడా ఆ ఒక్క నిజం అయిపోతుంది. అంటే ఆ ఒక కళ నిజమైపోతుంది అనేది మనం అనుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.